మార్క్స్ క్వశ్చన్స్లో 5th యూనిట్ చూద్దాం. 5th యూనిట్ నేమ్ వచ్చేసింది ఫైనైట్ స్టేట్ మిషన్స్ అండ్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ అనేది 5th యూనిట్ యొక్క నేమ్. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేలే అండ్ మోర్ మిషన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మేలే మిషన్స్ అండ్ మోరే మిషన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, రెండు దాంట్లో డిఫరెన్స్ చూసుకుందాం. అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ ఇన్పుట్. అవుట్పుట్ అనేది ప్రజెంట్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలానే ప్రజెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్ మీద ఒక్కటే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద ఇన్పుట్ చేంజెస్ అవుట్పుట్స్ ఆల్సో చేంజెస్. ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ అనేది డస్ నాట్ చేంజ్. ఇన్పుట్ చేంజ్ అయితే అవుట్పుట్ అనేది చేంజ్ కాదు. ఏది దీంతో మోర్ మిషన్లో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లెస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇక్కడ చూడండి లెస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇది అసింక్రన్స్ అవుట్పుట్ జనరేషన్. ఇది సింక్రన్స్ అంటే తెలుసు మీకు, అసింక్రన్స్ అంటే తెలుసు, లాస్ట్ వీడియోలో చెప్పిన. సింక్రన్స్ అంటే క్లాక్ ఉంటుంది, దీంతో అయితే అసింక్రన్స్లో క్లాక్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఈ మోర్ మిషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అవుట్పుట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ట్రాన్సిస్టర్ దగ్గర అనేది ఉంటుంది. ట్రాన్సిస్టర్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు ట్రాన్సిస్టర్ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ట్రాన్సిస్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీ టైప్ మెటీరియల్ శాండ్విచ్డ్ బిట్వీన్ ఎన్ టైప్ మెటీరియల్స్. ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి, మధ్యలో పీ టైప్ మెటీరియల్ ఉంటే దాన్నే ట్రాన్సిస్టర్ అంటాం. దీన్ని ఏమంటాము, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటాము. అదే ఇప్పుడు ఏంది జస్ట్ లైక్ యాజ్ ఏ బన్. ఇప్పుడు బన్ మధ్యలో ఎలా అయితే క్రీమ్ పెడతారో అలా మధ్యలో బంచ్ ఆఫ్ అయి ఉంటే దాన్నే ట్రాన్సిస్టర్ అంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి అవుట్పుట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ స్టేట్ దగ్గర దాని అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు డిజైన్. ఇది వచ్చేసి ఈజీ టు డిజైన్. ఎందుకంటే సింక్రన్స్ అనేది ఈజీగా డిజైన్ చేయొచ్చు, అన్సింక్రన్స్ అనేది అవుట్పుట్ అంటే అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ సమ్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫైనైట్ స్టేట్ మిషన్. ఫైనైట్ స్టేట్ మిషన్ అంటే మీకు ఆర్ పవర్ఫుల్ ఫర్ మోడలింగ్ సిస్టమ్ విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ బట్ దే do not have notable limitations. Here are some of the primary ones. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫైనైట్ స్టేట్ మిషన్ అంటే మీకు పవర్ఫుల్గా ఉంటుంది ఆ మిషన్ అనేది. అక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టేట్సే ఉంటాయి, దాన్నే ఫైనైట్ స్టేట్ మిషన్ FSMS అంటాం. ఇప్పుడు మనకు అడిగింది ఏంటో లిస్ట్ అంటే దీని యొక్క లిమిటేషన్స్ అనేది లిస్ట్ ఇవ్వమన్నాడు. ఇక్కడ ఏంది లిమిటెడ్ మెమొరీ ఉంటుంది. అదే కాంప్లెక్సిటీ ఇన్ లార్జ్ సిస్టంలో చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. నో హ్యాండ్లింగ్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. నెక్స్ట్ డిటర్మినిస్టిక్ కాన్స్ట్రియన్స్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ హైరార్కికల్ స్ట్రక్చర్. నో కాంకరెన్సీ సపోర్ట్. ఇవన్నీ అనేది దీని యొక్క లిమిటేషన్స్. FSM అనేది లిమిటేషన్స్. నెక్స్ట్ స్టేట్ అండ్ టైప్ ఆఫ్ రోమ్ యొక్క టైప్స్, దాని యొక్క ఫుల్ ఫామ్ అనేది రాయాలి. రోమ్ అంటే ఏంది, ఫస్ట్ రీడ్ ఓన్లీ మెమొరీ అని తెలియాలి. నెక్స్ట్ దాంతో ఫస్ట్ వన్ వచ్చేసి MROM అంటే మాస్క్డ్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ PROM ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ EPROM అంటే ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ EEPROM అంటే ఏంది, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటాం. నెక్స్ట్ ఫ్లాష్ రోమ్ అనేది దీని యొక్క టైప్స్ అనమాట. రోమ్ యొక్క టైప్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ D క్వశ్చన్ చూసుకుంటే లిస్ట్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ PLA అండ్ PAL. ఫస్ట్ PLA అంటే మనకేందో తెలియాలి. PLA అంటే ఏంది, ప్రోగ్రామబుల్ లాజిక్ అరే. అదే PAL అంటే ఏంది, ప్రోగ్రామబుల్ అరే లాజిక్. అది వచ్చేసి లాజిక్ అరే. P అంటే యాజ్ యూజువల్ రెండు దాంట్లకు ప్రోగ్రామబుల్లే అంటాం. ఇప్పుడు PAL అంటే చూసుకుందాం. ఇట్ ఈజ్ మోడరేట్లీ ఎక్స్పెన్సివ్ అండ్ మోడరేట్లీ కాంప్లికేటెడ్. ఇది వచ్చేసి మోడరేట్లీ ఎక్స్పెన్సివ్ PAL అండ్ PROM ఆర్ కాంప్లికేటెడ్ టు యూజ్. ఇది వచ్చేసి కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇది మోడరేట్లీ కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇన్ దిస్
100 అండ్ అరే ఈజ్ ప్రోగ్రామబుల్. అండ్ అనేది ప్రోగ్రామ్ చేస్తుంది, ఇక్కడ ఆర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ అండ్ మరియు ఆర్ రెండు ప్రోగ్రాములు చేసేస్తాయి ఏదంతో పిఎల్ఏలో. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈజియర్ టు ప్రోగ్రామ్ బికాస్ ఓన్లీ ద అండ్ గేట్ ఆర్ ప్రోగ్రామబుల్. ఇక్కడ వచ్చేసి ఈజీగా అండ్ గేట్ని ఉపయోగించి ప్రోగ్రాములు చేయొచ్చు. ఇక్కడ ఇట్ ఈస్ కాంప్లిమెంట్ టు ప్రోగ్రామ్ బికాస్ బోత్ అండ్ గేట్ ఆర్ గేట్స్ ఆర్ ప్రోగ్రాములు. ఇక్కడ రెండు ప్రోగ్రాములు చేస్తాయి కాబట్టి ఇక్కడ కాంప్లికేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ లెస్ ఫ్లెక్సిబుల్ డ్యూ టు ఫిక్స్డ్ ఆర్ గేట్. ఆర్ గేట్ అనేది ఫిక్స్డ్ కావడం వల్ల ఇది వచ్చేసి లెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇట్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ పిఏఎల్తో కంపేర్ చేసుకుంటే ఇది వచ్చేసి మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్లో 15 యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే లిస్ట్ బేసిక్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ యొక్క లిస్ట్ అడిగిండు వాడంతే, ఇవన్నీ ఏం అడగలేదు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ యూజ్డ్ బిల్డింగ్స్, ఇది వచ్చేసి దీని యొక్క డెఫినేషన్. ప్రోగ్రామబుల్ లాజిక్ అనేది ఆర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూజ్డ్ బిల్డింగ్ రికార్డింగ్ డీటెయిల్ సర్క్యూట్స్ హియర్ ఆర్ సమ్ బేసిక్ టైప్స్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అనమాట. ఇది వచ్చేసి బిల్డింగ్ రికన్ఫిగరల్ అక్కడ డీటెయిల్ సర్క్యూట్స్లో ఎక్కువ అనేది ఈ పిఎల్డి అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పిఎల్ఏ ప్రోగ్రామబుల్ లాజిక్ అరే, పిఏఎల్ ప్రోగ్రామబుల్ లాజిక్ పైన చూసినాం కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సిపిఎల్డి అంటే కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్. ఎఫ్పిజిఏ అంటే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే. నెక్స్ట్ ఎస్పిఎల్డి అంటే సింపుల్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ అనేది దీని యొక్క టైప్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 5 DCD, Detailed Circuits and Design. Thank you. Please like and subscribe my channel. Thank you.